రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా 2 లవంగాలతో ఇలా చేస్తే చాలండి. మీకు సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులాగా మారుతారనమాట. అయితే లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా! లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఆ తల్లి లవంగాలను ఇష్టపడుతూ ఉంటుందనమాట. అందుకే లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేం చేయండంటే గనక ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందండి, అంటే మన పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం పడుకుంటాం కదా! పడుకునేటప్పుడు 2 లవంగాలు తీసుకోండి. లవంగాలకు ఖచ్చితంగా పువ్వుండేలాగా చూసుకోండి. పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయవు, పెద్దగా ఫలితాలనేవి రావనమాట. అందుకే పువ్వుండేలాగా చూసుకొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఆ లవంగాలను మీరు అంటే చేతిలో పట్టుకోండి, ఎడమ చేతిలో పట్టుకొని మీకుండే సమస్యలు చెప్పుకోండి. ఏ సమస్య ఉంటే ఆ సమస్య చెప్పండి, ఏ బాధ ఉంటే ఆ సమస్య ఆ బాధ చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే వాటిని 11 సార్లు తల చుట్టూగా తిప్పండి. తిప్పిన తర్వాత వాటిని ఏంటంటే గనక గాజు గ్లాసులో ముందుగానే నీళ్ళను తీసుకొని పెట్టుకొని అనంతరం ఏంటంటే నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా తీసుకోండి. గాజు గ్లాసులో మాత్రమే తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత మీరు ఆ నీళ్ళల్లో ఈ లవంగాలు వేయండి. అలా వేసేసిన తర్వాత రాత్రంతా కూడా మీ తల దగ్గరే పెట్టుకోండి. అంటే మీరు మంచం మీద పడుకుంటే మంచం కింద, లేదంటే కింద పడుకుంటే మీ తలపై భాగంలో పెట్టండి. కానీ దాని మీద మూతలు ఏవి పెట్టకూడదండి. నార్మల్గా పెట్టి వదిలేసి ఇంకా రాత్రంతా ఉంచి మరుసటి రోజు తీసి ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ, లేదంటే తొక్కని ప్రదేశంలో కానీ పడేస్తే ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అంత చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది చేసుకోండి. ఎటువంటి సమస్య అనేది తీరుతుంది, చెడు కళలు కూడా పోతాయి, మంచి జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట అండి.